క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి చేసే ఒక మంచి ప్లమ్ కేక్ రెసిపీ కోసం చూస్తున్నారా? ఆ కేక్ హెల్తీ అయ్యుండి చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినేటట్టు ఉండాలనుకుంటున్నారా? ఆ రెసిపీలో మనం మామూలుగా మైదా పిండి కాకుండా మంచి హెల్తీ అయిన గోధుమ పిండితో చేసే రెసిపీ అయి ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో చేసే ప్లమ్ కేక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ ప్లమ్ కేక్ అనేది మనం ఎక్కువగా క్రిస్మస్ టైంలోనో, న్యూ ఇయర్‌లోనో చేసుకుంటాం. ఈ క్రిస్మస్ కేక్ స్పెషల్ ఏంటంటే, ఈ కేక్ అనేది చాలా రుచిగా ఉంటుంది. వితౌట్ ఎనీ క్రీమ్స్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఇందుకు ముందుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని టూటీ ఫ్రూటీలను, కాజు బాదాంలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కొన్ని ఎండు ద్రాక్షలను తీసుకున్నాను. వీటిని మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్‌లో కానీ, ఏదైనా మనకు అవైలబుల్‌గా ఉన్న జ్యూస్‌లో కానీ నాననివ్వాలి. అలా నాననివ్వడం వల్ల కేక్‌లో మనం బేక్ చేసినప్పుడు ఈ జ్యూస్‌లో నాని బేక్ చేసినప్పుడు మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా జ్యూస్ పోసేసుకొని స్పూన్‌తో ఒకసారి మిక్స్ చేసేసుకొని కనీసం ఒక గంట సేపైనా నాననివ్వాలి. చూడండి, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో లాంగ్ ఇలైచీ పట్టాను కొంచెం కొంచెంగా తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో లాంగ్ ఇలైచీ మనము అవాయిడ్ చేసి మొత్తం దాల్చిన చెక్క పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకి గోధుమ పిండిని ఒక జల్లెడలోకి తీసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకి బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటినీ బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది మంచి సాఫ్ట్‌నెస్ వస్తుందన్నమాట. ఇలా ఏమైనా ఉండలు గాని ఉంటే వాటిని మెదిపేసుకొని మొత్తం జల్లించుకొని ఈ పొడిని మెత్తని పొడిగా జల్లించేసుకోవాలనమాట. దీనివల్ల కేక్ అనేది చాలా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. గోధుమ పిండి అయినా కూడా కేక్ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి 3/4 కప్పు వరకి షుగర్‌ని తీసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఈ షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, షుగర్ అనేది కరగడం మొదలైందనమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. చూడండి, షుగర్ కరగడం మొదలైంది. మొత్తం మిక్స్ చేస్తూ ఈ షుగర్‌ని కరిగించుకోవాలి. చూసారా? షుగర్ కరగడం మొదలైపోయింది. ఇది షుగర్ సిరప్ అనమాట. క్యారమెల్ సిరప్ అంటారు. ఈ సిరప్ వేయడం వల్ల ఆ కేక్‌కి మంచి స్మోకీ టేస్ట్ అనేది వస్తుందనమాట. చూసారా? షుగర్ సిరప్ అనేది మొత్తం కరిగిపోయి మన క్యారమెల్ అనేది రెడీ అయింది. చూసారా? కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ మిక్చర్‌ని అలాగే వాడకుండా దీంట్లోకి హాఫ్ కప్పు వరకి నీళ్లను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని క్యారమెల్ మిక్చర్‌ని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు ఫ్లేమ్‌ని తీసేసేయాలి. ఎందుకంటే ఫ్లేమ్ ఉండడం వల్ల ఈ నీరు మొత్తం చిల్లుతాయన్నమాట. అందుకు ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ క్యారమెల్‌ని సిరప్ లాగా చేసేసుకొని కొంచెం ఉడికించుకొని ఈ సిరప్‌ని చూడండి ఉడికింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం కేక్‌ని ఒక కడాయిలో బేక్ చేస్తున్నామనమాట. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీంట్లో మనం గిన్నెలు పెడతాం కదా! ఆ స్టాండ్‌ని పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ప్రీ హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం కేక్ మోల్డ్ సిద్ధం చేసుకుందాం. ఇది నేను ఒక కేక్ మోల్డ్ తీసుకున్నాను. దీంట్లో మనం గ్రీస్ చేసుకోవాలన్నమాట. మనం వంట నూనె ఉంటుంది కదా! వంట నూనె కానీ, నెయ్యి కానీ వేసేసి చేత్తో ఈ మిశ్రమం మొత్తాన్ని కేక్ టిన్‌కి అప్లై చేసుకోవాలి. దీనివల్ల కేక్ బేక్ అయిన తర్వాత తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. లేకపోతే టిన్‌కి అంటుకుపోతుందనమాట. అందువల్ల ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిశ్రమాన్ని తయారు చేద్దాం. ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి హాఫ్ కప్పు వరకి మిల్క్ తీసుకోవాలి. ఇవి నీళ్లు కలపని పాలనమాట. హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. 1/4 కప్ వరకి ఆయిల్ తీసుకోవాలి. బటర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ వాడుతున్నాను. వనిల్లా కావాలంటే వనిల్లా, ఏ ఎసెన్స్ కావాలనుకుంటే ఆ ఎసెన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్నాం కదా!
ఈ పిండి మిశ్రమాన్ని, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఇందులో వేసేసేసుకోవాలి. రుచి కోసం కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వల్ల టేస్ట్ బాగొస్తుంది. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నాం కదా లాంగ్ ఇలాచి పట్ట, వాటిని కూడా వేసేసుకుని మన క్యారమిల్ సిరప్ చూడండి చల్లబడింది. కొంచెం కొంచెంగా క్యారమిల్ సిరప్‌ని యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ సహాయంతో లేకపోతే ఒక చెంచా సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనది గోధుమ పిండి కదా, గోధుమ పిండి ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా క్యారమిల్ సిరప్‌ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఈ క్యారమిల్ సిరప్ అనేది చల్లబడిన తర్వాతనే చేయాలి. లేకపోతే వేడిగా ఉన్నప్పుడు చేసామనుకోండి గడ్డలు కట్టేస్తుంది. కాబట్టి క్యారమిల్ సిరప్ మొత్తం చల్లబడిన తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిగిలిన క్యారమిల్ సిరప్‌ని కూడా ఇందులో వేసేసుకొని మిశ్రమాన్ని విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ కూడా ఎంత బాగొస్తుందో, కేక్ కేక్ కలర్ కూడా బేక్ అయిన తర్వాత అంత బాగొస్తుందనమాట. ఈ షుగర్ క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూడండి 3 అవర్స్ తర్వాత నేను ఈ కేక్ చేస్తున్నాను అనమాట. 3 అవర్స్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇవి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే క్యారమిల్ సిరప్ అనేది కరెక్ట్‌గా పిండి క్వాంటిటీకి సరిపోయింది కాబట్టి నేను జ్యూస్ యాడ్ చేయట్లేదు. క్యారమిల్ సిరప్‌ని తక్కువ వేసుకొని ఈ జ్యూస్ కూడా మొత్తం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కేక్ బ్యాటర్ అనేది జారుడుగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా జారుడుగా ఉంది కదా, ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లో వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కేక్ టిన్‌లో వేసేసుకుని 4, 5 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఒకవేళ బబుల్స్, బుడగలు ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. లేకపోతే కేక్‌లో బబుల్స్ ఏర్పడతాయి. బబుల్స్ ఏర్పడకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో మన ఈ కేక్ టిన్‌ని పెట్టేసి మొత్తం కడాయి కవర్ అయ్యేటట్టు, కేక్ టిన్ కవర్ అయ్యేటట్టు ఏదైనా ప్లేట్ పెట్టేసుకుని దీన్ని మీడియం హీట్‌లో ఒక 30-40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో అస్సలు తీయకూడదు. ఒకసారి 20 మినిట్స్ తర్వాత నేను ఒకసారి ఇలా తీశాను. ఎందుకంటే దీనిపైన మనము అలంకరణ చేసుకోవడానికి తీశాననమాట. చూడండి ఇలా కాజు పప్పు కానీ, వేరే బాదం కానీ, వేరే మనకు నచ్చిన చెర్రీస్ కానీ ఏవైనా ఫ్రూట్స్‌ని మనం అలంకరించుకోవడానికి తీసుకున్నాననమాట. ఒకవేళ మొత్తం బేక్ అయిన తర్వాత పెట్టామనుకోండి అవి పడిపోతాయి కాబట్టి ఒక 20 మినిట్స్ బేక్ అయిన తర్వాత కేక్‌ని ఇలా పైన డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించుకొని మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే మన ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కేక్ అనేది మనం క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో కొన్ని కేక్ అంత టేస్ట్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు కత్తితో కేక్‌ని ఇలా గుచ్చి చూసినప్పుడు ఆ చాకు అనేది కత్తి గాని నీట్‌గా బయటకొచ్చేస్తే పిండి అంటకుండా మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టు. చూసారా కలర్ కూడా సూపర్‌గా వచ్చింది. టేస్ట్ అయితే బేకరీలో కొన్నట్టు, రెస్టారెంట్‌లో కొన్నట్టు, హోటల్‌లో కొన్నట్టు ఉంటుందన్నమాట. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అంత చక్కగా ఉంటుంది. ఓన్లీ సినమన్ ఏసి అంటే దాల్చిన చెక్క ఏసి కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను లాంగ్ ఇలాచీ కూడా యాడ్ చేశాను. దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కేక్‌ని డీమోల్డ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకుని కట్ చేసుకుంటే మన క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో ఇంట్లో చేసుకునే ప్లమ్ కేక్.